హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవల్. మీరందరూ మార్చ్ రీడింగ్స్ చూసుకున్నారా? అంతా కరెక్ట్గా ఉన్నాయా? మీకు చూస్తాం ఏం జరుగుతుందో. అందరికీ మంచి జరగాలి, ఎవరికి చెడు జరగకూడదని అనుకుంటాం. ఇప్పుడు ఒక టారో రీడర్ కానీ, ఒక ఆస్ట్రాలజర్ కానీ, ఒక డాక్టర్ కానీ ప్రజల క్షేమాన్ని కోరుకుంటాం కదా. వాళ్ళని ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ వీళ్ళు టారెట్ కార్డ్ రీడర్స్ ఏంటంటే, మీరు మానసికంగా మీరు బాధలు పడతా ఉంటే దానిలో నుంచి బయటకు వచ్చేసేయాలి, మిమ్మల్ని హీల్ చేయాలి, మిమ్మల్ని మామూలు మనుషులుగా చేయాలి, యాక్టివ్గా చేయాలి అని మేము అనుకునేది. అదే డాక్టర్స్ అయితే మీ ఫిజికల్ బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు క్యూర్ చేస్తుంటారు. అది డిఫరెన్స్ అంతే. ఇప్పుడు ఒకళ్ళకి మీకు ఇది బాగలేదు, మీరు హీల్ కాండి, మీకు ఇంకా బాగలేకుండా అవుతుందేమో, కొంచెం ఈ పరిహారాలు చేసేసుకోండి, ఇంకొంచెం మంచిగా ఉంటుంది మీ లైఫ్ అని చెప్తే దాన్ని నెగిటివ్గా తీసుకొని మీరు ఎందుకు ఊరికే ఇట్లా చెప్తారు అట్లా అనకూడదు కదా. ఒక డాక్టర్ నీకు బాగలేదు మందేసుకో అనంటే నువ్వెందుకు నన్ను ఇట్లా అంటావంటే ఇంకా అది ఎంత ఇమ్మెచ్యూర్డ్ ఉంటుంది కదా. వాళ్ళకి ఇంకా బుర్ర ఎదగలేదు అనే అర్థం. ఇంకా నీకు ఒక కష్టం వస్తే రాబోతుంది, దాంట్లోంచి బయటపడని చెప్పేది రాంగ్ కాదు. అది అర్థం చేసుకోవాలి, పాజిటివ్గా అర్థం చేసుకోవాలి, కానీ నెగిటివ్గా అర్థం చేసుకొని అట్లా మాట్లాడకూడదు కదా. మామూలుగా ఇట్లాగా రీడింగ్స్ చేసే వాళ్ళకి మైండ్ చాలా పీస్ఫుల్గా కామ్గా ఉండాలి. అప్పుడే రీడింగ్స్ బాగా కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. మైండ్ డిస్టర్బ్ కాకూడదు. అది అందుకే నేను చెప్తుంటాను, మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ ఎనర్జీ డ్రైన్ చేసేవాళ్ళు ఉండకూడదు, మిమ్మల్ని అప్లిఫ్ట్ చేసేవాళ్ళు ఉండాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. అంతేకాని మిమ్మల్ని లో ఎనర్జీకి పంపించేవాళ్ళు మీ చుట్టూ ఉంటే పనులు కావు ఇక్కడ కదా, మనం చేయాలనుకున్న పనులు కావు. అందుకే చెప్తాను, మన చుట్టూ ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి, మన మంచి కోరేవాళ్ళు, మన సంతోషం కోరేవాళ్ళు ఉండాలి మన చుట్టూ ఎప్పుడు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం. ఇది కొంచెం కిందకి దించితే నెంబర్ కనిపించదేమో. ఓకే, ఇప్పుడు దాకా కనిపించింది కదా, నోట్ చేసుకోండి. ఇక నేను కొంచెం కిందకు దించుతున్నాను దీన్ని, ఎందుకంటే అన్ని కార్డ్స్ కనిపించాలి కదా, అందుకని. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ పర్సన్ నేమ్, తన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది అంటే వాళ్ళ రాశి తెలిసినా పర్వాలేదు, అసలు నేమ్ తెలిస్తే చాలు. మీ పర్సన్ నేమ్ మనసులో అనుకోండి, దానిని ఊహించుకోండి. వాట్ ఈజ్ యువర్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్? మీ పర్సన్ తన ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం. మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు, అంటే మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తున్నారు, కానీ తన మనసులో ఒక మారుమూల మీరున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి మీ పర్సన్ మనసులో సీక్రెట్ ఫీలింగ్స్ చూస్తాం ఈరోజు. కరెంట్ ఫీలింగ్స్ కాదు, మీ పర్సన్ మనసులో మీ గురించిన సీక్రెట్ ఫీలింగ్స్ చూస్తాం. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? వావ్, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ సోర్స్, మీ దగ్గరికి రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ కొందరి విషయంలో లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కొందరి విషయంలో మీ దగ్గర నుంచి డైవోర్స్ తీసేసుకోవాలని కూడా అనుకోవచ్చు మీ పర్సన్. కానీ మీ పర్సన్ డైవర్స్ తీసుకోవాలనుకోవటం లేదు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్, మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు, పరిజ్ఞానంగా ఉన్నారు. తన ప్రేమ వచ్చి చాలా డెడికేషన్ లవ్ అనమాట. మీ పర్సన్ మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. మీరు తన జీవితంలో ఉంటే తన జీవితం చాలా బ్రైట్గా ఉంటుంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అండ్ తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, ఇద్దరిలో కంపేర్ చేస్తే మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటా ఉన్నారు. ఓకే, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది, తన థర్డ్ పార్టీతో ఉన్నారని మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన మనసులో మీ మీద ప్రేమ ఉంది. మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు తనని ప్రేమిస్తున్నారా లేదా మీ పర్సన్కి తెలియటం లేదు. మీరు మీ ఫ్రెండ్స్తో ఎక్కడ హ్యాపీగా ఉన్నారేమో, తను పట్టించుకోవడం లేదు, తను కేర్ చేయటం లేదు అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు?
కానీ ఈగో చాలా ఉంది. ఎంపరర్ ఎనర్జీ. మీ పర్సన్కి ఈగో చాలా ఉంది. సడన్ చేంజ్ రావాలి, మీ రిలేషన్షిప్లో సడన్ చేంజ్ రావాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. కానీ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? వేరే టెక్లో చూస్తాం. మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? అది ఎందుకు మనుషులు వాళ్ళలో ఇష్టం ఉంటుంది కానీ చూపించరు. లోపలే పెట్టేసుకుంటే ఏం లాభం? వాళ్ళ ఫీలింగ్స్ ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళకి ఈగో, మనల్ని కేర్ చేయరేమో ఇప్పుడు వెళ్తే అని ఒక ఈగో, మీరే రావాలి అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు బాగా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతామా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవటం లేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మిస్ అవుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కానీ నో యాక్షన్ తీసుకోవటం లేదు అక్కడ. మీరు ఫ్రీ విల్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతాం అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మీద మీకు ఒక ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది. చాలా అబ్సెషన్లో ఉన్నారు మీరు. మీ పర్సన్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మీకు నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. అంటే మీ పర్సన్ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేసేరేమో, అందుకే నా కోసం ఏ యాక్షన్ తీసుకోకుండా ఉంది, అలాగా మీరు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ని మీరు ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. అంటే తను మీకు ఒక యూనివర్స్ గిఫ్ట్ లాగా చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తను మీ జీవితంలో తనే రావాలి, తనే కాల్ చేయాలి, తనే మెసేజ్ చేయాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. చూడండి, స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఒక క్లారిటీ కావాలి, తన మనసులో ఏముందో నాకు తెలియాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్, మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎలా వర్క్ చేస్తే మీ పర్సన్ని రీచ్ అవుతాము. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఇద్దరి మనసులో ఇక్కడ ప్రేమ ఉంది. మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడేదానికి అంటే మీ ఫ్రెండ్స్ని ఏమన్నా పంపించి వాళ్ళ ద్వారా మాట్లాడిస్తామా, ఇట్లా ప్లాన్ వేస్తూ ఉన్నారనమాట. మీ ఫ్రెండ్స్తో కలిసి అట్లాగా మాట్లాడించాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీద మీకు చాలా చాలా ఇష్టం ఉంది. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు. అంటే మీ దగ్గర చాయిసెస్ ఎక్కువ ఉండొచ్చు, అందుకని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు. ఓకే, ఇప్పుడు వేరే కార్డ్స్లో చూస్తాను. వెయిట్. వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీకు కమిట్మెంట్, సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి, మ్యారేజ్ ఆఫర్ అనుకున్నారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అనుకుంటానే ఉన్నారు. మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. ఫ్యూచర్లో జగిల్ అవుతారు. మీతో మాట్లాడతామా వద్దా, ఇలాగే కామ్గా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటామా అనుకుంటున్నారు. మీ పర్సన్ అనుకుంటారు. మీరేమో పాస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉండేది మీ మైండ్లో. ఇప్పుడైతే మీ పర్సన్తో ఆర్గ్యూ చేయాలి అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే తను ఏ యాక్షన్ తీసుకోవటం లేదు మీతో మాట్లాడేదానికి అని. నేను చెప్పాను కదా, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది చూడండి. మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ దగ్గరికి మీ ఫ్రెండ్స్నే పంపించి మాట్లాడించాలి, తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే, వాట్ ఈజ్ మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా? మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా? మీ పర్సన్ ప్రేమ నిజమైనదా లేదా? ఎస్, నిజమైనదే. మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉంది. మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారు. మీకు అపాలజీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళాలని కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, ఇది మూవ్ ఆన్ కాడని భయపడకండి. ఇది సిచ్యువేషన్ని బట్టి ఇది మార్చుకోవాలి. ఇక్కడ వచ్చి తను సారీ చెప్పేదానికి వస్తున్నారు. ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయేదానికి సారీ చెప్పేదానికి ఎవరు రారు కదా, సారీ చెప్పేదానికి వస్తున్నారు. ఇక్కడ ఏమంటే మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని ఫారెన్, ఇక్కడ వాటర్ కనిపించి ఇట్లా బోట్ కనిపిస్తేనే ఇది ఫారెన్కి ట్రిప్కి తీసుకెళ్ళాలని కూడా అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూస్తాం.
న్యూ ఒరాకిల్ డెక్స్లో చూస్తాం. ఈ డెక్స్ ఎంత బాగుందంటే, ఇది నేను మీ పర్సన్ మీకు చెప్పేదానికి కాదు, నేను ఇది ఒక్కొక్క రాశికి చూస్తాం అనుకుంటున్నా. ఆ, నేను వేరే డెక్లో మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్పేసి ఆ తర్వాత లాస్ట్ ఒక్కొక్క రాశికి వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారో చూస్తాను. అంత సూపర్గా వస్తాయి దాంట్లో. మీ పర్సన్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ లైవ్కి వచ్చే వాళ్ళకి ఏంటంటే, ఈరోజు 1 కదా, మార్చ్ 1 కదా, మార్చ్ 2 ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుందో చెప్తాను లైవ్లో. ఓకే, మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అంటే, నేను నిన్ను మీట్ కాలేకపోతున్నాను. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. నేనెందుకు నిన్ను పట్టించుకోవడం లేదు, నేను లెట్ గో చేశానంటే, అసలు నా మనసులో ఏముంది నేను తెలుసుకోవాలనుకున్నాను, అందుకే నిన్ను లెట్ గో చేసేసాను అంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే అప్పుడే కదా తనకి మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలన్న తపనుంటే తను మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు. ఏం లేదు, మనకి థర్డ్ పార్టీ ఇంకెవరో ఉన్నారు, వీళ్ళు కాకపోతే వాళ్ళు అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించటమే లేదు. మీ పర్సన్ తనను క్లియర్ చేసుకునేదానికి మిమ్మల్ని లెట్ గో చేసేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. ఇప్పుడైతే తను ఒంటరిగా ఉండాలని అనుకోవటం లేదు. మై సెల్ఫ్ ఈజ్ ఎ మెస్ రైట్ నౌ. నేను చాలా బాధపడుతున్నాను, నేను ఒంటరిగా ఉండాలనుకోవటం లేదు అంటున్నారు. హై కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ దిస్ మెస్ ఐ హ్యావ్ మేడ్. నేనేం చేసినా నువ్వు ఎందుకు నన్ను క్షమిస్తూ ఉంటావు అని మీ పర్సన్ అంటున్నారు. ఎందుకు క్షమిస్తారు? వాళ్ళ మీద అన్కండిషనల్ అలా ఉంటే వాళ్ళు ఏ పిచ్చి పనులు చేసినా మీరు క్షమిస్తారు కదా. మీ పర్సన్ ఒక చిన్న పిల్లడు అంటే ఇమ్మెచ్యూర్ పర్సన్సే ఇట్లాగ పిచ్చి పనులు చేస్తూ ఉంటారు కదా. మీ పర్సన్ మీరు ఒక చిన్న పిల్లోడిలాగా ట్రీట్ చేశారంటే, సరే వాళ్ళు చేస్తున్నంత చేయని, నువ్వు నా దగ్గరగా వస్తావు, ఆ నమ్మకం మీకు కానీ ఉంటే మీరు జస్ట్ గమ్మున కామ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మ ఒక చిన్న పిల్లోడు ఆడుకుంటూ ఉంటాడు, ఏదేదో ఆడుతూ ఉంటాడు, ఆ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ గమ్మని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆడు ఆడి 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 లాస్ట్లో వాళ్ళ అమ్మ దగ్గరికే వస్తాడు, ఇంకెక్కడికి పోడు. అట్లాగా మీరు మీ పర్సన్ అలాగే గమనిస్తూ ఉన్నారు. సరే ఎంత ఆడతావు ఆడు, ఎవరితో మాట్లాడతావో మాట్లాడు, కానీ నువ్వు నా దగ్గరికే వస్తావు అని మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు అంత స్ట్రాంగ్గా మీకు నమ్మకం ఉంటే మీ పర్సన్ ఎక్కడికి పోరు. మీరు అలాగే ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీ పర్సన్ని. నువ్వు ఎవరితోనే మాట్లాడే ఫ్లర్ట్ చేయి, కానీ నీకు ఎవ్వరూ నచ్చరు. ఎందుకంటే నేను ప్రేమించినంతగా ఇంకెవరూ ఈ ప్రపంచంలో నిన్నెవరూ ప్రేమించరు అని మీరు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీ మీద మీకు అంత నమ్మకం ఉంది, ఈ పర్సన్ ఎక్కడికి పోరు, నా దగ్గరకే వస్తారని. అందుకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? ఐఎమ్ అఫ్రైడ్ టు లూజ్ యూ. మిమ్మల్ని ఎక్కడ తను కోల్పోతానేమో భయంగా ఉంది మీ పర్సన్కి. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అంటే, మీరు తనని ఎక్కడ రిజెక్ట్ చేసేస్తారో, మీకు అంటే మిమ్మల్ని బ్లాక్ చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఇలా చేయడం వల్ల మీరు ఎక్కడ తనని రిజెక్ట్ చేస్తారేమో అని మీ పర్సన్ భయపడతా ఉన్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అంటే, నీ గురించిన ఆలోచనలు నా మెదడుని తొలిచి వేస్తున్నాయి అంటారు కదా. అలాగా మీ పర్సన్ అనుకున్న ఐఎమ్ ఒబేస్డ్ విత్ యూ అంటే ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ అంటే, నీ గురించిన ఆలోచనలతోనే నేను తలమునకలు అవుతున్నాను అంటారు కదా. మీ గురించే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీ పర్సన్ మీ దగ్గరికే వచ్చేస్తారు. ఆ కాన్ఫిడెంట్ మాత్రం మీరు వదులుకోకండి. ఎప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. డిటాచ్మెంట్, ఇలా డిటాచ్డ్గా ఉండడం వల్ల మీ పర్సన్కి తన మనసులో ఉండేది తెలిసింది. సోల్ కాంట్రాక్ట్, మీ ఇద్దరి మధ్య సోల్ లెవెల్లో కనెక్షన్ ఉందని మీ పర్సన్ అర్థం చేసుకున్నారు. ఇర్రీప్లేసబుల్, మీరు మీ పర్సన్ని వదులుకోలేరు. మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు మీ పర్సన్ని వదులుకోలేరు. ద వే యు లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. నీలాగా ఎవరు లేరు అని మీరు అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్లే మీరిద్దరు ఇక్కడ వేరుగా ఉన్నారు. మీ పర్సనల్ లైఫ్లో ఎవరో ఉన్నారని మీరు ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. అన్సాటిస్ఫైడ్, ఇద్దరు సంతోషంగా లేరు. ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. ఐఎమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. నువ్వు ఎస్ అని చెప్తావా నో అని చెప్తావా నాకు తెలియటం లేదు, ఒక డైలమాలో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? జడ్జిమెంట్, యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్.
మీరు ఈ పర్సన్ ఏమంటున్నారంటే, తనని ఏమి కన్సల్ట్ కాకుండా, తనని ఇతను ఇలాంటి వాడు అని మీరే జడ్జ్ చేసేస్తున్నారు. తనని అడగకుండా నువ్వు ఇది చేస్తున్నావా లేదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకెవరినన్నా ప్రేమిస్తున్నావా? ఇట్లా అడగకుండా తను వేరే ఎవరినో ప్రేమిస్తున్నారని వాళ్ళని క్వెషన్ చేస్తున్నారు. అంటే అందుకని మీ పర్సన్ మీ మీద కోపంగా ఉన్నారు. నువ్వు నువ్వే డెసిషన్ తీసేసుకుంటున్నావు నన్ను అడగకుండా అని. ఆ తర్వాత మీ పర్సన్ మిథున రాశి అయితే వైబ్రేషన్. దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. సోల్ కాంటాక్ట్ ఉంది మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఫ్యాసినేషన్. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. మీ పర్సన్కి మీ క్యూట్ స్మైల్ మీ పర్సన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. మీ పర్సన్ సింహరాశి అయితే యాక్సెప్టెన్స్. ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ లాస్. యు ఆర్ మై వరల్డ్. నేను చెప్పాను కదా, మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. విత్ తన ప్లస్ ఆర్ మైనస్ రెండింటితో మీరు మీ పర్సన్ని లైక్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. యు ఆర్ మై వరల్డ్. నువ్వు నా ప్రపంచానివి, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని మీ పర్సన్ అంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే లాయల్టీ. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, నిజాయితీగా ఉండు అని అంటా ఉన్నారు. మీ పర్సన్ తులారాశి అయితే కాషన్. యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బీ వేర్. మీ ఫ్రెండ్స్ అందరూ మన రిలేషన్షిప్ గురించి జెలస్గా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే హార్ట్ బ్రేక్. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. నిన్ను మళ్ళీ మళ్ళీ నమ్మటం వల్ల నన్ను నేనే హేట్ చేసుకుంటున్నాను. హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి. వృశ్చిక రాశి వాళ్ళు ఇది నిజంగా జరిగిందా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే అపాలజీ. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. మీతో కలిసి ఉండాలి అని మీ పర్సన్ ఒక లాస్ట్ ఛాన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే కంట్రోల్. యు ఆర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. నువ్వు నీ లిమిట్స్లో ఉండు, నువ్వు నాకొక్కటే సొంతం. మీ పర్సన్ కుంభరాశి అయితే అబ్సెషన్. మీ గురించి 24/7 అనుకుంటున్నారు. ప్యాషనెట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీనరాశి పర్సన్ అయితే కన్ఫెషన్. ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. నేను చాలా అసూయగా కోపంతో ఉన్నాను నీ మీద, ఎందుకంటే నేను డీప్గా లవ్ చేస్తున్నాను అని అంటూ ఉన్నారు. అది ఓవర్గా ప్రేమిస్తే అది ఆటోమేటిక్గా వచ్చేటట్టుంది. జెలస్ అండ్ యాంగర్. ఓకే, ఇది ఆల్ సైన్స్కి. ఇప్పుడు మీకు ఒక స్విచ్ వర్డ్ చెప్తాను. ప్లీజ్ యూనివర్స్, ఐ వాంట్ మై పర్సన్ బ్యాక్ ఇన్ మై లైఫ్. నా జీవితంలోకి నా పర్సన్ వచ్చేసేయాలనుకుంటున్నాను అని మీరు స్విచ్ వర్డ్ కమెంట్స్లో పెట్టండి. ఐ వాంట్ మై పర్సన్ బ్యాక్ ఇన్ మై లైఫ్. ఇది నాకు మీరు కమెంట్స్లో స్విచ్ వర్డ్గా పెట్టండి. మీ పర్సన్ త్వరగా మీ లైఫ్లోకి వచ్చేస్తారు. మీ పర్సన్ ఎన్ని రోజుల్లో వస్తారు చెప్పలేదు కదా, ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, ఎన్ని రోజుల్లో. కింగ్ ఆఫ్ కప్స్ 4 నెంబర్ వచ్చింది. 4 days ఆర్ 4 hours ఆర్ 4 daysలో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఓకే, అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ దగ్గరికి వచ్చేసేయాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారో కార్డ్ క్లాసెస్ కావాలన్నా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.